హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు ఒక స్పెషల్ అండ్ ఫన్నీ షాపింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. స్పెషల్ అండ్ ఫన్నీ అని ఎందుకు మెన్షన్ చేస్తానో తెలియాలంటే వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి అయితే బయట క్రిస్మస్ డెకరేషన్ ఎలా చేశారో చూపిస్తున్నాను చూడండి. క్రిస్మస్ అనే కాదండి, ప్రతి ఫెస్టివల్ కూడాను దానికి తగ్గట్లుగా డెకరేషన్ అయితే సూపర్గా చేస్తారు. ఇక్కడ చాలా చాలా బాగుంటుందండి. ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఆల్రెడీ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అప్పుడే స్టార్ట్ చేశారు డెకరేషను. అదే టైంలో మా పిల్లలు కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా తీసేసుకున్నారు. సో ఇప్పుడైతే పిల్లల్ని ఎగ్జామ్కి పంపించేసి మేము వచ్చామన్నమాట. అంటే ఫెస్టివల్ దగ్గరికి వచ్చేస్తుంది, వాళ్ళని తీసుకొస్తే అన్నీ మేము షాపింగ్ చేయలేకపోతున్నాము. సో అందుకోసం అయితే వాళ్ళని ఎగ్జామ్కి పంపించేసి మేము ఎర్లీగా షాపింగ్ అయితే వచ్చాము. ఎంట్రన్స్ దగ్గర చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఒకసారి బిల్డింగ్ మొత్తం చూస్తున్నాను. అంటే చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి. A to Z ఉంటాయి అన్నమాట ఇక్కడ. విత్ ఫుడ్తో సహా చాలా చాలా బాగుంటాయి. చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఆల్రెడీ ది లెజెండ్ శరవణ స్టోర్స్కి వచ్చే వాళ్ళకైతే తెలుసండి. తెలియని వారైతే మన ఛానల్లో ఫుల్ బ్లాగ్ అప్లోడ్ చేశాను, చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఆపోజిట్లో ఒక బిల్డింగ్ చూస్తున్నాను చూడండి, P అని కనిపిస్తుంది కదా. అది చూసి మేము చాలా షాక్ అయిపోయాం. ఎందుకు షాక్ అయ్యాం అనేది వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ చెప్తాను. సో ఇప్పుడైతే ఈరోజు స్పెషల్ ఫన్నీ షాపింగ్ అని చెప్పాను కదా, ఈరోజు ఆ స్పెషల్ ఏంటో చూపిస్తాను చూడండి. ఎప్పుడు కూడా వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నేను వెల్కమ్ చెప్తా. ఈరోజు అయితే మా వారు చెప్పారనమాట, అదే స్పెషల్ అండి. ఎందుకంటే మనం యూట్యూబర్ అవ్వడానికన్నా ముందే ఫోటోగ్రాఫర్ అయిపోయాం కదా. ఇక్కడైతే ఫుల్గా డెకరేషన్ చేసి ఉంది కదా క్రిస్మస్కి సంబంధించి. సో ఇదంతా కవర్ చేయాలంటే మనమే వీడియో తీయాలి. సో అందుకోసం అయితే మా వారు హెల్ప్ చేశారు. ఈరోజు వెల్కమ్ మా వారు చెప్పారనమాట. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే డెకరేషన్ చూడండి ఎంత బాగుందో కదా. నార్మల్గానే ఈ షాపింగ్ మాల్ చాలా చాలా బాగుంటుంది. అలాంటిది ఇంకా ఫెస్టివల్ టైం వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ఫెస్టివల్కి తగ్గట్లుగా, సీజన్కి తగ్గట్లుగా ఒక థీమ్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ డిజైన్ చేస్తారనమాట. ఇప్పుడు చూసారా పశువుల పాక మరియు క్రిస్మస్ ట్రీ. దాంతోపాటు ఈరోజు మనకి ఈ బొమ్మల ద్వారా ఫన్ కూడా యాడ్ చేశారు. ఈ బొమ్మ చూసారా, వచ్చిన వెంటనే చక్కగా ఇన్వైట్ చేసేసి ఫొటోస్కి, వీడియోస్కి ఫోజులు ఇచ్చేసి చాలా ఫన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడైతే కాసేపు ఎంజాయ్ చేయొచ్చండి ఎవరు వచ్చినా కూడా. సో మేము కూడా కాసేపు అయితే ఎంజాయ్ చేసాము. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి యాజ్ యూజువల్గా కొంత అయితే స్కిప్ చేసి చూపిస్తున్నాను చూడండి. తర్వాత నేనైతే ఇక్కడ ఫొటోస్ కొన్ని తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. అసలు రియల్గా ఉన్నట్లే వీళ్ళైతే క్రియేట్ చేస్తారనమాట. ప్రతి థీమ్ కూడా బాగా సెలెక్ట్ చేస్తారు. ఈ డెకరేషన్ అయితే సూపర్ అని చెప్పాలి. సో ఇప్పుడైతే మనం ఒక ఐటమ్ అయితే షాపింగ్ చేయడానికి వచ్చామన్నమాట. అదేంటి అంటే షాపింగ్ మాల్ చూసేసి గోల్డ్ డైమండ్స్ కొంటున్నాను అనుకోవద్దు, సిల్వర్ ఐటమ్ అండి. అది కూడా ఎందుకు కొనాల్సి వచ్చింది అంటే మనకి పనులు ఎక్కువ కదా. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి సంబంధించి ఇల్లంతా క్లీన్ చేస్తుంటే స్టెప్స్ దగ్గర కొంచెం నా కాలు అయితే కొంచెం పక్కకి స్లిప్ అయిందనమాట. ఆ టైంలో నా వేలుకు ఉన్న మెట్లు అయితే విరిగిందండి ఒకటి. ఎప్పుడు అలా జరగలేదు, కానీ మెట్లు అయితే ఇక్కడే తీసుకున్నాను. 8 months బ్యాక్ తీసుకున్నాను. మల్టీ స్టోన్వి చాలా చాలా బాగున్నాయి. మనకి వాడకం ఎక్కువైపోయి అలా విరిగాయి అనమాట. అది ఒకటే విరిగింది, కానీ ఆ మోడల్ అయితే లేవండి, స్టాక్ లేవంట. అయితే వీళ్ళు ఏంటంటే వీడియోలో లేదు మేడం అని చెప్పారు. సో అందుకోసం అయితే మా వారిని ముందుగా నడిపించి ఆయన్ని కవర్ చేస్తున్నట్లుగా చుట్టుపక్కల ఏరియా కొంత కవర్ చేసి మీకు వీడియోలో చూపించాను. సో ఇప్పుడైతే రిలాక్స్గా కూర్చొని బిల్ పే చేసేసారనమాట. సో బిల్ పే చేశాక మన ఇష్టం అండి, మనం చెక్ చేసుకోవచ్చు కూర్చొని. ఐటమ్ మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు కూడాను. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్న మెట్లు అయితే ఇవ్వండి, 2 తీసుకున్నాను. ఇంకెంతకు మించి ఎక్కువ తీసుకోలేదండి, ఎందుకంటే గోల్డ్ రేట్ కానీ సిల్వర్ రేట్ కానీ మామూలుగా లేదనమాట, పేలిపోతుంది. సో ఇప్పుడైతే తీసుకుంది 10 grams. అవే మాకు 2000 అబో అయింది. బిల్ కూడా చూపిస్తాను చూడండి. ఈ బిల్తో పాటు మనకి మన మెట్లు, ఒక పర్సు, చిన్న కవర్ కూడా ఇచ్చేశారు. సో ఒకసారి అయితే షాప్ కవర్ చేస్తున్నాను చూడండి. మనం ఏదన్నా పెద్ద ఐటెం కొనేటట్లయితే వీడియో తీసుకోవచ్చేమో, ఎలా చేసేవాళ్ళు, చిన్న ఐటమే కదా అని మేమైతే రిక్వెస్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్గా అయితే వీడియోలో చూపించాను. సో ఇక్కడైతే షాపింగ్ ఇంతేనండి చేసింది. ఎందుకు అంటే మీకు చెప్పాను కదా ఆపోజిట్లో పిఎన్ చూసి షాక్ అయ్యామని. లాస్ట్ వీక్ కూడా ఇక్కడికి షాపింగ్కి వచ్చామండి శరవణ స్టోర్స్కి. అప్పుడు కూడా ఆ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఎదురుగా అన్ని కవర్స్ అవన్నీ పెట్టేసి ఉన్నాయి, కానీ అక్కడ ఏమో వస్తుందో అసలు ఏం కడుతున్నారో తెలియదు అనమాట. ఈరోజు సడన్గా చూసేటప్పటికి ఏంటంటే పోతి షాపింగ్ మాల్ అండి. అది ఈరోజే మాకు తెలిసిందనమాట. అంటే 1 week ముందు వచ్చాం కదా, అప్పటికి కూడా ఓపెన్లో లేదు.
సో ఇప్పుడైతే సడన్గా చూసి షాక్ అయిపోయాము. సో ఈ షాక్లోనే పైకైతే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే తినాలి కదా. షాపింగ్ అయితే అయిపోయింది. సో పైకైతే వచ్చేసాము. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి. 9th ఫ్లోర్లో ఉంటుంది మనకి డైనింగ్ సెక్షన్ అంతా. రీజనబుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఒక వెజ్ బిర్యానీ, తను ఒక చికెన్ బిర్యానీ తీసుకున్నారండి మా వారు. సో తినేసేసాము. తినేసి ఇక పైనుంచి పోతీస్ని చూస్తున్నాం అనమాట. ఇక్కడ పోతీస్ కట్టారా, మనకి తెలియలేదే, ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటారు అని డిస్కస్ చేసుకొని సో పోతీస్కి వెళ్ళి షాపింగ్ చేయాలని అయితే సడన్గా డిసైడ్ అయిపోయాము. ఇంకా తినేసి క్రిందకైతే వచ్చామండి. వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ గందరగోళంగా ఉంది. గందరగోళం అంటే ఎందుకంటున్నాను అంటే, ఇందాక వెళ్ళేటప్పుడు ఒక్క బొమ్మే ఉంది కదా, ఇప్పుడు చూడండి పాండా వచ్చి చిందులేసేస్తుంది. పాండాతో పాటు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చిన వారంతా ఫొటోస్తో వీడియోస్తో మామూలుగా లేదనమాట. ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడైతే. సో ఇక్కడైతే కాసేపు మేము కూడా ఎంజాయ్ చేసాము. అయితే ఈ పాండా ఉంది చూసారా, పాండా దగ్గర చాలా ఉన్నాయండి వేషాలు. అది జంప్ చేస్తుంది, గిచ్చేస్తుంది, కూర్చుంటుంది, అప్పుడప్పుడే పడిపోతుంది. నేను వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తే నా చెయ్యి అంతా నొక్కి పెట్టేసిందండి. నాకు అసలు భయం వేసి పక్కకైతే వచ్చేసాను. ఎందుకు అంటే ఇప్పుడు మనకి టైం లేదు కదా, అసలే పోతీస్లో షాపింగ్ చేయాలి కదా. సో అందుకోసం అయితే పాండాను వదిలేశాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ పోతీస్ షాపింగ్ మాల్ ఎలా ఉంది, అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి, ఆ షాపింగ్ అంతా మీకు తెలియాలి అంటే మన నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.